మే 20, 21, 22 తేదీల్లో ధనస్సు రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది? వారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు స్వేచ్ఛమైన ప్రియులు, సాహస ప్రియులు మరియు ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన వారికి ఎక్కువగా ఉంటుంది. మీరు గురుగ్రహం బృహస్పతి ఈ 3 రోజుల్లో మీకు అనుకూలంగా ఉండబోతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మే 20వ తేదీ ధనస్సు రాశి వాళ్ళకి ఒక శక్తివంతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ లక్ష్యాలపై ఫోకస్ చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి వారికి మే 20వ తేదీ కలిసొచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. గ్రహస్థితి మీకు మద్దతుగా ఉండటం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాల్లో విజయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గురుగ్రహం నిమిషం మీకు మార్గదర్శకుడిగా నిలుస్తాడు. ఉదయం నుంచి 3వ పాదంలోకి రాహు సంచారం ఉండటం వల్ల కొన్ని జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తులకు ఈరోజు ఓ మంచి అవకాశం మారుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీరు ప్రదర్శించే కృషి, నిశ్శబ్దత వారికి ఆకట్టుకుంటుంది. వ్యాపారస్తులకు పొడవైన లాభదాయక ఒప్పందాలు జరగవచ్చు. ఈరోజు మీరు పెట్టుబడులపై తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉంటాయి. అయితే కొత్త భాగస్వామ్యాల్లో జాగ్రత్త వ్యవహరించాలి. ఈరోజు కొంతమంది ధన లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టిన వారు మంచి రాబడిని ఆశించవచ్చు. అయితే అధిక ఖర్చులకు ఆచితూచి వ్యవహరించాలి. అవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మీకు మంచిది. వివాహితులకు సౌఖ్యం, సంతోషం అనుభూతిని కలుగుతుంది. దాంపత్య బంధం మరింత బలపడుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి అనుకూల దిశగా సంఘటనలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కొత్తగా రిలేషన్షిప్ ప్రారంభించాలనుకునే వారికి ఇదొక అనుకూలమైన సమయం. ఆరోగ్యం పరంగా చూస్తే చిన్న అలసటలు, ఒత్తిడికి గురవడం జరగవచ్చు. శరీరాన్ని విశ్రాంతి పెట్టడంపై దృష్టి పెట్టాలి. జలదోషం, తలనొప్పి వంటి సమస్యలు తోలుత కనిపించవచ్చు, కానీ పెద్దగా ప్రభావం చూపవు. మంచి ఆహారం, పద్ధతైన నిద్ర వల్ల సమస్యలు తగ్గుతాయి. ధనస్సు రాశి వారికి ఈరోజు మితమైన జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు ధనస్సు రాశి వారికి విజయదాయకంగా, శుభంగా, శాంతిగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. ఆశించిన మార్గాల్లో ఫలితాలు దక్కే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం పరంగా చూసుకున్నట్లయితే వీరికి లాభదాయకంగా ఉంది. వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే నూతన అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే సాధారణంగా అనుకూలంగా ఉంది. ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే చిన్న జాగ్రత్తలు అవసరమని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి 20వ తారీఖున మంగళవారం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ధనస్సు రాశి వారికి 21న ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మీ రాశి ప్రభావితం అవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం ద్వారా గురుగ్రహం మీ లగ్నానికి బలమిచ్చే స్థానంలో ఉండటం వల్ల మంచి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. చంద్రుడు ఈరోజు మీ 8వ స్థానం వద్ద సంచరిస్తున్నందున కొంత భావోద్వేగ స్థితి కూడా కనిపించవచ్చు. అనవసరమైన ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కానీ సరైన ఆలోచనలతో మిమ్మల్ని మీరు నియంత్రించగలుగుతారు. ఉద్యోగ వర్గానికి ఈరోజు బాగానే ఉంది. మీ సహచరుల నుండి సపోర్టు లభించే సూచనలు ఉన్నాయి. ఎటువంటి కొత్త బాధ్యతలు వచ్చినా కూడా వాటిని విజయవంతంగా నిర్వహించగలుగుతారు. అప్లై చేసిన ఉద్యోగాల నుండి కొంత చక్కటి స్పందన రావచ్చు. వ్యాపార వర్గానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనలాభ సూచనలు ఉంది. కొత్త ఒప్పందాలు చేయాలనుకున్న వారికి ముందడుగు వేసే సమయం అని చెప్పుకోవచ్చు. ఈరోజు ధన ప్రభావం అనుకూలంగా ఉంది. పాత అప్పుల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే చిన్న లాభాలు కలగవచ్చు. అకస్మాత్తుగా లాభాలు పొందే యోగం కూడా ఉంది. ముఖ్యంగా భాగ్యస్థానానికి గురు దృష్టి ఉండటంతో
ఆరోగ్యం పరంగా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కంటి సమస్యలు లేదా తలనొప్పులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. మానసిక శాంతి కోసం ధ్యానం, ప్రాణాయామం చేయడం మంచిది. కుటుంబంలో ఒక చిన్న అభిప్రాయ భేదం కలగవచ్చు, కానీ దాన్ని మీరు తేలికగా పరిష్కరించగలుగుతారు. పిల్లల విషయంలో మంచి వార్తలు వినవచ్చు. మొత్తంగా ఈరోజు ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాల రోజే. అయితే జాగ్రత్తగా ప్రవర్తిస్తే ప్రతి విభాగంలోనూ మీరు విజయం సాధించగలుగుతారు. మానసిక స్థైర్యం ముఖ్యంగా అవసరం. మే 22 ధనస్సు రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మీ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చంద్రమ నిశ్చితంగా మకర రాశిలో సంచరిస్తున్నాడు, అంటే మీ రాశికి ద్వితీయ స్థానంలో ప్రయాణిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇది ధన వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరమని సూచిస్తుంది. ఉదయం 9 గంటల తర్వాత అనుకూలతలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ఉన్నవారు అధిక పని భారం వల్ల ఒత్తిడిని ఎదుర్కోవచ్చు, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కీలకమైన డీల్స్ విషయంలో మరింత అవగాహనతో వ్యవహరించాలి. కొత్త ఒప్పందాల విషయంలో హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా చూస్తే ఖర్చులు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన వ్యయాలు తగ్గించుకోవాలి. దాన ధర్మాలలో పాల్గొనటం మంచిదే, కానీ ఎవరికి ఎలా సహాయం చేయాలో ముందుగానే ఆలోచించండి. ఈరోజు పెట్టుబడులకు అనుకూలం కాదని జ్యోతిష్య సూచన, కాబట్టి మీరు ఆచితూచి పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. దూరం ఉన్న స్నేహితుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి అపోహలు ఏర్పడవచ్చు. ఓర్పుతో అర్థవంతమైన సంభాషణతో పరిష్కరించండి. పిల్లలపై నమ్మకాన్ని పెంచే రోజుగా ఈ దినం నిలవనుంది. ఆరోగ్యపరంగా స్వల్ప జీర్ణ సమస్యలు, తలనొప్పులు వంటివి వేధించే అవకాశం ఉంది. కాస్త విశ్రాంతి, సకాలంలో భోజనం అవసరం. ఈరోజు శుభ సమయం 10 గంటల 15 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ సమయాన్ని పరిగణంలోకి తీసుకోవచ్చు. అంటే మే 22వ తారీఖున బాగుందని చెప్పవచ్చు. ఇది మే 22, 2025కి సంబంధించిన మీ ధనస్సు రాశి వారి జాతకం. చూశారు కదండి, ధనస్సు రాశి వారి జాతకం మే 20, మే 21, మే 22 జాతకం ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి.